తూర్పు దిక్కుకి వెళ్ళి 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. తపస్సు చేసి 1000 సంవత్సరముల తపస్సు తర్వాత అన్నం తినాలనిపించింది. అన్నం తిందామని ఇలా అన్నపాత్ర పెట్టుకున్నాడు. అంటారంటే ఆకలి బాధ. అంత ఆకలితోటి 1000 ఏళ్ల తర్వాత ఇంత అన్నం తిందాం అనుకుంటే ఏం చేస్తాడో చూద్దామని ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి భవతి భిక్షాం దేహి అన్నాడు. 1000 ఏళ్ల తర్వాత అన్నం తిందామని వస్తే ఇప్పుడా భవతి భిక్షాం దేహి అని కోప్పడ్డాడు అనుకోండి, మళ్ళీ చెప్పిస్తాడు. అందుకొచ్చాడు ఇంద్రుడు. చూశాడు, నోరు విప్పానా లేనిపోని గొడవ. ఎట్టి పరిస్థితుల్లో కోప్పడ్డా. ఈ కోపమే నా కొంప ముంచేస్తోంది. ఎంత నిగ్రహించుకున్నాడండి మహానుభావుడు, ఎంత కష్టపడ్డాడు. ఆ అన్నపాత్రలో ఉన్నటువంటి అన్నాన్ని ఇంద్రుడికి ఇచ్చేశాడు. ఇంద్రుడని తెలిసి కూడా మెతుకు ముట్టుకోకుండా మళ్ళీ తపస్సు మొదలెట్టాడు. మళ్ళీ 1000 ఏళ్ళు ఘోరమైన తపస్సు చేశాడు. ఆయన యొక్క శిరస్సు నుంచి ధూమం బయలుదేరింది, తపోధూమం. లోకాలన్నిటినీ ముంచేస్తోంది. చూశాడు. దేవతలు ఋషులు అందరూ చూసి, ఇలాగే విడిచిపెడితే ఈయన యొక్క తపోధూమం లోకాలన్నిటినీ కప్పేస్తుంది, ఉపద్రవం వస్తుందని చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. హే భగవన్, విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి ఘోరమైనటువంటి తపస్సు వల్ల ఆయన తపోధూమం లోకాలని కప్పేస్తోంది, కాబట్టి అనుగ్రహించండి అన్నారు. హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు దేవతలతో కలిసి వచ్చాడు. బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్మసతోషిత బ్రహ్మణ్యం యదిమే ప్రాప్తం బ్రహ్మణ్యం తపసోగ్రేణ. నీకు ఉగ్రంగా నువ్వు చేసినటువంటి ఈ తపస్సు వల్ల బ్రహ్మర్షి అయ్యావు విశ్వామిత్రుడా. బ్రహ్మర్షే స్వాగతం తేస్తూ తపసోస్మసతోషిత, నీ యొక్క తపస్సు చేత సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షి అయ్యావు. విశ్వామిత్ర, బ్రహ్మర్షివి, స్వాగతం. ఇప్పుడు తీరింది కోరిక. వశిష్ఠుడితో సమానంగా అవ్వాలని కదూ బ్రహ్మర్షి, ఇప్పుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఆయన వెంటనే ఊరుకోలేదు. అన్నాడు, నేను నిజంగా బ్రహ్మర్షినయ్యుంటే నాకు మీరు మాటిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళండి. ఓంకారస్య వషట్కారో, నాకు ఓంకారము వషట్కారము ప్రకాశించాలి. వేదములను ఇతరులకు ప్రబోధం చేసే అధికారం కలగాలి, ఉపదేశం చేసే అధికారం రావాలి, యజ్ఞం చేయించేటటువంటి అధికారం రావాలి. అన్నిటినీ మించి వశిష్ఠుడొచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి. అలాగే చేస్తాం. వశిష్ఠుడికి వెళ్ళి చెప్పారు, విశ్వామిత్రుని వచ్చి బ్రహ్మర్షి అని పిలన్నారు. ఆయన తపస్సు చేశాడు, మీరు బ్రహ్మర్షి అని ఆయనకి అధికారం ఇచ్చారు, స్థానం ఇచ్చారు. నేను వచ్చి బ్రహ్మర్షి అని పిలవడం ఎందుకు? కానీ కడుపులో అక్కసు మిగిలిపోతే బ్రహ్మర్షి ఎందుకు అవుతాడు? తప్పకుండా పిలుస్తాను. వశిష్ఠుడు వచ్చి బ్రహ్మర్షి విశ్వామిత్ర అన్నాడు. ఇప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడో తెలుసా? వశిష్ఠునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి గౌరవించి కౌగిలించుకున్నాడు. ఆ బ్రహ్మర్షిత్వాన్ని పొందిన తర్వాత ఇక రాగద్వేషాలు లేవు, ఇక కోపం లేదు మనసులో. ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఇక కోపం ఉండే అవకాశం లేదు. అప్పటి వరకే ప్రతిబంధకం. ఏదో ఒక వ్యక్తి, ఒక మహాత్ముడు కావాలి అంటే ఎంత సాధన ఉంటుందో చూడండి. సాధనలో ఎక్కడ కూర్చున్నాడు, ఎలా కూర్చున్నాడు కన్నా ప్రథమ శత్రువు ఎవరు అంటే కోపమే. అంత కష్టపడితే మహానుభావుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అందుకే బ్రహ్మర్షి అయిపోయిన తర్వాత విశ్వామిత్రుని యొక్క రూపం వేరుగా ఉంటుంది. అంతకు ముందున్నటువంటి రూపము అంటే నా ఉద్దేశం ఏదో బాహ్యంలో ఉండే రూపము అని కాదు నేను ప్రతిపాదిస్తున్నది. సామాన్యంగా లోకంలో ఏమంటారంటే విశ్వామిత్ర మహర్షి వచ్చారంటే బాబోయ్ కోపధారి, ఆయనకి కోపం ఎక్కువ అంటారు. కానీ ఆయన బ్రహ్మర్షి అయిన తరువాత ఆయన తీరే వేరు, మహానుభావుడిది. రామచంద్రమూర్తిని చెక్కిన శిల్పి కదండి ఆయన, గాయత్రీ మంత్ర ద్రష్ట, మహానుభావుడు. అదే విశ్వామిత్రుడు ఒకప్పుడు దశరథ మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఎందుచేత? రాముడు అవతార స్వీకారం చేసి ఆ దశరథ మహారాజు గారికి కుమారుడిగా వచ్చాడు. వచ్చినప్పుడు వశిష్ఠ మహర్షి విద్యాభ్యాసం అంతా చేయించారు. మరి ధనుర్వేదం నేను ఇవ్వాలి లోకాన్ని రక్షించడానికి, సీతా కళ్యాణం నా వల్ల జరగాలి. ఇది విశ్వామిత్రుడి తాపత్రయం. అందుకని దశరథ మహారాజు గారు ఒకరోజు సభ తీర్చి మంత్రులతో మాట్లాడుతున్నాడు. నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, యోగ్యులు, చక్కగా వేదం చదువుకున్నారు, వశిష్ఠ మహర్షి యొక్క శిష్యులు, అన్ని గుణములు కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళకి తగినటువంటి ఇల్లాలు దొరకాలి. అందుకని వీళ్ళకి తగినటువంటి భార్యలు ఎక్కడున్నారో వెతికి తీసుకురండి అని మంత్రులతో చెప్తున్నాడు.
తస్య చింతయమానస్య మంత్రి మధ్యే మహాత్మనః అభ్యాగచ్చన్ మహాతేజా విశ్వామిత్రో మహాముని. అలా చర్చ చేస్తున్నారు. అయోధ్యకాండ ఇందాకనే చెప్పింది బాలకాండ. అయోధ్యకాండలో చర్చ చేస్తున్నారు. నా కొడుకులకి తగినటువంటి ఇల్లాళ్ళు దొరికేటట్టు చూడు అని మంత్రులతో చెప్తున్నాడు. అలా చెప్తుండగా విశ్వామిత్రుడు వచ్చాడు. అభ్యాగచ్చన్ మహాతేజ, మహాతేజోవంతుడైనటువంటి విశ్వామిత్రో మహాముని. ద్వారపాలకులు చూశారు. వాళ్ళకేమిటి విశ్వామిత్రుడు అంటే భయం, బాబోయ్ కోపధారి అని. పరుగు పరుగున దశరథుడి దగ్గరికి వెళ్ళారు. విశ్వామిత్ర మహర్షి విజయం చేశారన్నారు. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. దశరథుడి మనసులో కూడా అదే కారణం. ఆయనకి అదే భయం. నిజానికి ఏమంటాడో, ఎక్కడ కోపం వస్తుందో, ఏ శాపం ఇస్తాడో, ఏదో ఇన్నాళ్ళకి కొడుకులు పుట్టి సంతోషంగా ఉన్నాను, ఈయనొచ్చాడు ఏమిట్రా బాబు లేనిపోయిన గొడవ అని కడుపులో బెంగ ఉంది. ఎప్పుడైతే బెంగ ఉందో, స్థిమితం తప్పిపోయాడో అక్కర్లేని మాటలు చాలా వస్తాయి నోటి వెంట. మనిషి స్థిమితంగా లేడనుకోండి, స్థిమితం తప్పిపోవడం కోసం ఎంతో ప్రయత్నం చేసి డబ్బు ఖర్చు పెట్టి స్థిమితం తప్పిపోయాక రకరకాల మాటలు మాట్లాడేవాళ్ళని రోజు చీకటి పడ్డాక చుట్టాలా, ఇప్పుడు పగలు కూడా కనబడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడే కనబడుతున్నారు. అది వేరనుకోండి. కాబట్టి స్థిమితం తప్పిపోయిందని గుర్తు ఏంటంటే ఆ మాటలకు అర్థం ఉంటుంది. ఇంకా ఏవేవో మాట్లాడేస్తుంటారు. దేనివల్ల స్థిమితం తప్పడం? భయం వల్ల. విశ్వామిత్రుడు వచ్చాడు, భయం. పిలిచాడు, స్వాగతం చెప్పాడు, ఉనికిపోతున్నాడు, ఏదేదో చెప్పేస్తున్నాడు ఆయనతోటి. ఇవాళ మీరు వచ్చారు, నాకు ఇంతకన్నా అదృష్టం ఏమిటి? పాద్యం ఇచ్చాడు, అర్ఘ్యం ఇచ్చాడు, ఆసనం ఇచ్చాడు, కూర్చోపెట్టాడు, దగ్గర కూర్చున్నాడు. మీరొచ్చారు, అద్యమే సఫలం జన్మం జీవితంచ సుజీవితం అన్నాడు. ఇవాళ మీరు రావడం చేత నా జన్మ సఫలమైపోయింది, నా జీవితం సుజీవితం అయిపోయింది, నా జీవితం పండిపోయింది. మీ రాకతో నేను తరించిపోయాను. ఆయన ఏమైనా అడిగాడా? ఒక్క మాట మాట్లాడాల. అలా కూర్చున్నాడు. ఓహో చెప్పేస్తున్నాడు దశరథుడు. మీకేం కావాలి చెప్పండి. కంచమే పరమం కామం. మీకేది కావాలని కోరుకుంటారో కోరుకోండి, నేను ఇచ్చేస్తాను. మీరు ఏ కోరిక కోరినా అది తీర్చడమే నాకు సంతోషం. కాబట్టి మీకు ఏ కోరిక ఉందో మనసులో చెప్పండి, నేను తీర్చి నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను. అన్నీ విన్నాడు. అన్నీ వినన్నాడు. నేను ఒక యజ్ఞం చేయడానికి హిమాలయ పర్వతాల్లో కౌశికీ నదీ తీరం నుంచి దక్షిణానికి వచ్చాను. యజ్ఞం చేస్తున్నప్పుడు మారీచుడు, సుబాహువు అనబడేటటువంటి ఇద్దరు రాక్షసులు యజ్ఞకుండంలోకి నెత్తురు పోస్తున్నారు. దానివల్ల యజ్ఞం పూర్తి అవ్వట్లేదు. ఆ యజ్ఞానికి రక్షణ చేయడం కోసమని చెప్పి రాముణ్ణి నాతో సాయంగా పంపించు, రాముడు యజ్ఞ సంరక్షణం చేస్తాడన్నాడు. అంతే, కళ్ళు తేలేసేసాడు. లేకలేక పుట్టిన కొడుకు సుగుణాభిరాముడు ఆ కొడుకుని వదిలిపెట్టలేడు. అందుకని కొడుకుని ఇవ్వనంటే కోపం వస్తే లేనిపోని గొడవ. అందుకని ఓన షోడశ వర్షో మే రామో రాజీవలోచన నయుద్ధయోగ్యతామస్య పశ్యామి సహరాక్షసై అన్నాడు. నా కొడుక్కి 16 ఏళ్ళు కూడా లేవు, చీకటి పడితే నిద్రపోతాడు, అమ్మ దగ్గర చద్దన్నం తినే అలవాటు ఉన్నవాడు. అటువంటి రాముడు చీకటి పడ్డాక యుద్ధం చేసే రాక్షసులతో ఏమి యుద్ధం చేస్తాడు? ఆ రాముడిని ఎందుకు అడుగుతారు? లేకలేక పుట్టాడు, అతన్ని చూడకపోతేనే బతకలేను, వాడే కనపడ్డా తీసుకెళ్ళడానికి, వాడు యజ్ఞ సంరక్షణ ఏమిటి, వాడికి ఏం వచ్చని రక్షణ చేస్తాడు, వాడిని వదిలేయండి మహాప్రభో. అన్నీ విన్నాడు. మరి ఎందుకు అడిగావు? నేనేమైనా అడిగానని నిమ్మని? నువ్వే కదా అడిగావు నా వెంటపడి. మీకేం కావాలి చెప్పండి. అద్యమే సఫలం జన్మం జీవితంచ సుజీవితం కంచమే పరమం కామం. ఇన్ని మాటలు అన్నావు. పోని ఊరుకున్నాడా? పోని నన్ను రమ్మంటారా? నేను వస్తాను చతురంగ బలాలతో. నేను వస్తే మాత్రం మారీచుడితోటి సుబాహువుతోటి యుద్ధం చేయగలనా? నేను చేయలేను. ఇదేమిటి ఇంత విషమ పరీక్ష వచ్చింది, రాముణ్ణి వదిలి నేను ఉండలేనే అని బెంగ పెట్టుకుని ఏదేదేదేదేదో మాట్లాడుతున్నాడు పాపం కొడుకు మీద భ్రాంతితో. అన్నీ విన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయే చైమే తపసి స్థితాః అన్నాడు. నీకేం తెలుసు రాముడంటే అన్నాడు. ఎవరిని? దశరథుడిని. నీకేం తెలుసు రాముడంటే? నా కొడుకు 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 అంటున్నావు, నీకు అదొక్కటే తెలుసు. రాముడెవరో నాకు తెలుసు. రాముడెవరో ఇదిగో వశిష్ఠ మహర్షికి తెలుసు. ఇప్పుడు ఆ క్రోధం లేదు. వశిష్ఠుడికి తెలుసు. ఈ సభలో ఉన్నటువంటి తపస్సులైనటువంటి వారికి తెలుసు. నీకేం తెలుసు అంటే నీ కొడుకన్నదొక్కటే తెలుసు. ఏమిటి దాని రహస్యం? రాముడు విష్ణువు అవతారం, రాక్షస సంహారం కోసం వచ్చాడు. రావణ సంహారానికి రాముడు శ్రీరాముడు కావాలి. రాక్షస సంహారానికి కావలసిన అస్త్ర విద్య కావాలి. అదంతా ఇవ్వగలిగిన దక్షుణ్ణి నేను. అది ఇవ్వడానికి రాముణ్ణి పూర్ణుణ్ణి చేయడానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను.
నీకేం తెలుసు పిచ్చాడా, రాముడేం రక్షిస్తాడు, ఏం రక్షిస్తాడంటావేంటి? రాముణ్ణి ఎలా తయారు చెయ్యాలో, ఎలా మలచాలో నాకు తెలుసు. అమాయకత్వంతో, పుత్రభ్రాంతితో, చిత్తచాంచల్యంతో పంపించనంటున్నావు. ఇది ఆయన హృదయం. నిందావాక్యం పలకలేదు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడైన రాముడెవరో నాకు తెలుసు. వశిష్ఠోపి మహాతేజ, వశిష్ఠుడికి తెలుసు. ఏ చేమే తపసి స్థితా, ఇక్కడున్న తపస్సులకు తెలుసు. నీకు తెలియదు. కానీ నువ్వు ఏదడిగితేది ఇచ్చేస్తాను, ఏదడిగితేది ఇచ్చేస్తానని నా వెంట పడ్డావు. నిజంగా నేను అడిగిన తరువాత ఇవ్వలేను అంటున్నావు. యదీదంతే క్షమన్ రాజన్, ఇలాగే ఉంటుంది. గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిజ్ఞ కాకుచ్ఛా సుఖీభవ సబాంధవ అన్నాడు. నేను అడక్కముందే నీకేం కావాలడుగు, ఏం కావాలడుగు అన్నావా? నేను అడిగిన తర్వాత నేను ఎలా పంపిస్తానంటున్నావా? అంటే ఏదైనా ఇస్తానన్న ప్రతిజ్ఞ భంగం చేశావా లేదా? మిథ్యా ప్రతిజ్ఞ కాకుచ్ఛా, కాకుచ్చుని యొక్క వంశంలో పుట్టావు. అంత గొప్ప వంశంలో పుట్టి మాట ఇచ్చి తప్పి ప్రతిజ్ఞాభంగం చేసినవో దశరథ మహారాజా, 10 కాలములు సంతోషంగా బ్రతికెదవుగాక అన్నాడు. కోపగించలేదు. ఎందుకని? బ్రహ్మర్షి అయిపోయాడు. ఆశీర్వచనమే. కోపానికి స్థానం లేదు. ఇంకా లోకం ఉనికిపోయింది. ఎక్కడన్నా శపిస్తాడేమోనని ఆయన ఏమీ అనలేదు.